నమస్కారం. ఈ రోజులోని టాపిక్ రీజనింగ్లోని టాపిక్ డైరెక్షన్స్. సో డైరెక్షన్స్ అనగా తెలుగులో దిక్కులు. సో మనకి సాధారణంగా 4 దిక్కులు ఉంటాయి. అది వచ్చేసి తూర్పు అనగా ఈస్ట్, తర్వాత మనకి పడమర అనగా వెస్ట్, ఉత్తరం అనగా నార్త్, దక్షిణం అనగా సౌత్. సో ఇలా మనకి 4 దిక్కులు ఉంటాయి. ఏదన్నా ఉత్తరం నుంచి తూర్పుకు యాంగిల్ ఎంత ఉంది అని చూసుకుంటే యాంగిల్ బిట్వీన్ నార్త్ అండ్ ఈస్ట్ ఆర్ ఉత్తరం మరియు తూర్పు మధ్యలో యాంగిల్ ఎంత ఉందంటే 90 degrees అని మనం చెప్పచ్చు. అలాగని తూర్పు దక్షిణం, సో ఈస్ట్ సౌత్ మధ్యలో యాంగిల్ ఎంత అంటే ఇక్కడ కూడా మనకి 90 degrees వస్తుంది. అలాగే దక్షిణం మరియు పడమర మధ్యలో యాంగిల్ కూడా వచ్చేసి 90 degrees వస్తుంది. తర్వాత వాయువ్యం పడమర మరియు ఉత్తరం మధ్యలో యాంగిల్ వచ్చేసి 90 degrees. అలా మొత్తం టోటల్ యాంగిల్ అంటే మొత్తం యాంగిల్ వచ్చేసి 360 degrees ఉంటుంది. సో ఏదైనా సరే ఉత్తరం మరియు తూర్పుకి మధ్యలో ఉన్నదాన్ని మనము ఈశాన్యం అంటాము. సో ఈ ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో వచ్చిన యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ 45 degreesగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి 45 degrees ఉంటుంది. అలానే ఉత్తరం మరియు ఈశాన్యం, సో ఉత్తరం మరియు ఈశాన్యం మధ్యలో యాంగిల్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఒక 45 degrees అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో అయితే నార్త్ ఈస్ట్ అంటారు, ఇక్కడైతే తెలుగులో అయితే దాన్ని ఈశాన్యం అంటారు. సో మనం దీన్ని నార్త్ ఈస్ట్ అని కూడా మనం రాసుకోవచ్చు. తర్వాత అలాగే తూర్పు మరియు దక్షిణం మధ్యలో ఉన్నదాన్ని మనం ఆగ్నేయం అంటాము. సో ఈ ఆగ్నేయంని మనము ఇంగ్లీష్లో వచ్చేసి సౌత్ ఈస్ట్ అని మనం పిలుస్తాము. సో ఆగ్నేయం మరియు ఈస్ట్ దీని మధ్యలో మనకి యాంగిల్ వచ్చేసి 45 degrees గాను ఉంటుంది. అలానే ఆగ్నేయం మరియు దక్షిణం మధ్యలో యాంగిల్ కూడా ఇక్కడ వచ్చేసి మనకి 45 degreesగా ఉంటుంది. అలానే దక్షిణం అండ్ పడమర, సో దక్షిణం మరియు పడమర మధ్యలో ఉన్న దిక్కుని మనము నైరుతి అంటాము. సో నైరుతి మరియు దక్షిణం మధ్యలో యాంగిల్ ఇక్కడ కూడా మనకి 45 degrees ఉంటుంది. అలానే నైరుతి మరియు పడమర మధ్యలో ఉన్న యాంగిల్ కూడా మనకి ఇక్కడ 45 degrees ఉంటుంది. సో ఇంగ్లీష్లో నైరుతి వచ్చేసి మనం దీన్ని సౌత్ వెస్ట్ అని కూడా అంటాము. అలానే పడమర మరియు ఉత్తరం మధ్యలో ఉన్న దిశని మనము వాయువ్యం అంటాము. సో దీన్ని మనము నార్త్ వెస్ట్ అని కూడా మనము ఇంగ్లీష్లో చెప్పవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే పడమర మరియు వాయువ్యం మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చేసి 45 degrees. అలాగే వాయువ్యం మరియు నార్త్ మధ్యలో ఉన్న యాంగిల్ వచ్చేసి ఇక్కడ మనకి 45 degreesగా ఉంటుంది. సో ఇంకొకటి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అంటే సో మనకి ఇక్కడ ఒక క్లాక్ అనేది ఒక అమర్చుదాం. సో నార్త్ వైపు 12 అని పెట్టుకోండి. సో ఈస్ట్ వైపు 3 అని పెట్టండి, దక్షిణం వైపు 6 అని పెట్టండి, వెస్ట్ వైపు 9 అని పెట్టండి. సో గడియారంలో ఉన్న ముళ్ళు ఇక్కడ 12 నార్త్, 3 ఈస్ట్, 6 సౌత్, 9 వెస్ట్. సో ఇప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ అనగా మనం నార్త్ నుంచి ఈస్ట్కి మూవేదాన్ని మనం ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. ఎందుకంటే మనం 12 నుంచి 3కి కదులుతున్నాం కాబట్టి దీన్ని మనం ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. అలాగే ఈస్ట్ నుంచి నార్త్కి వెళ్తే ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా వెళ్తే దాన్ని మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కూడా అని అంటాము. సో అలాగే మనము ఈస్ట్ నుంచి దక్షిణంకి తిరిగితే దాన్ని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాము. అదే దక్షిణం నుండి తూర్పుకు తిరిగితే మనం దాన్ని యాంటీ క్లాక్ వైజ్ అంటాము. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో మనకి ఉత్తరం నుంచి నార్త్ నుంచి ఈస్ట్కి తిరిగితే మనకి ఇక్కడ మనకు వచ్చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అని మనకి చెప్పవచ్చు. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్లో. సో మొత్తం యాంగిల్ 90 degrees, అది నార్త్ ఈస్ట్ మధ్యలో, లేకపోతే ఈస్ట్ సౌత్ మధ్యలో, లేకపోతే సౌత్ వెస్ట్ మధ్యలో, లేకపోతే వెస్ట్ నార్త్ మధ్యలో. ఓకే, సో ఇలా 90 degrees ఏమి ఉంటుంది, 45 degrees ఏముంది చూసినాం కదా. ఇప్పుడు వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం సాల్వ్ చేద్దాం. ఉదాహరణకి మనకి ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. సో ఈ ప్రశ్నలో ఒక వ్యక్తి దక్షిణం దిక్కుకు ముఖం చేసి నిలబడ్డాడు. అతడు 135 degrees కోణంలో గడియారం ముళ్ళు వ్యతిరేక దిశలో తిరిగి మరలా 180 degrees కోణంలో గడియారం ముళ్ళు దిశలో తిరిగాడు. అతను అప్పుడు ఏ దిశలో ముఖం చేసి ఉన్నాడు? సో ఇది మనకు ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం తీసుకుంటే క్వశ్చన్లో ముందుగా ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే 4 డైరెక్షన్స్ ఉన్నాయి. సో మనం దీన్నేమో ఈస్ట్ అనుకుంటాము, దీన్ని వెస్ట్ అనుకుంటాము, దీన్ని నార్త్ అనుకుంటాము, ఇక్కడ సౌత్ అనుకుంటాము. సో ఇతను మొదటగా దక్షిణం వైపు అంటే సౌత్ దక్షిణం వైపు ముఖం చేసి ఉన్నాడు. సో దక్షిణం వైపు ఇక్కడ ఇతను ముఖం చేసి ఉన్నాడు. సో
సో ఇటువైపు అంటే దక్షిణం వైపు ముఖం చేసి ఉన్నాడు. సో ఇతడు 135 డిగ్రీల కోణంలో గడియారం వ్యతిరేక దశలో తిరిగి అన్నాడు. అంటే ఇక్కడ గడియారంకి వ్యతిరేక దిశ, అది కూడా ఎన్ని డిగ్రీలు అంటే 135 డిగ్రీలు. అంటే మనకు తెలుసు సౌత్ ఈస్ట్ మధ్యలో యాంగిల్, ఓకే, సౌత్ మరియు ఈస్ట్ మధ్యలో యాంగిల్ వచ్చేసి మనకి ఇక్కడ 90 డిగ్రీలు అని మనకి ఇక్కడ తెలుసు. సో తర్వాత మనకి ఇంకోటి తెలుసు నార్త్ అండ్ ఈస్ట్. సో దీని మధ్యలో వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ వస్తుంది. సో ఇక్కడ యాంగిల్ మనకి 45 అని తెలుసు. సో 90 + 45 వచ్చేసి మనకి ఇక్కడ 135 డిగ్రీలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చింది. అంటే అతను ఇప్పుడు ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ వైపు చూస్తూ ఉన్నాడు. తర్వాత ఏమైందంటే తిరిగి మరలా 180 డిగ్రీల కోణంలో గడియారం ముళ్ళు దిశలో తిరిగాడు. గడియారం ముళ్ళు దిశ అంటే ఇక్కడ మనకి క్లాక్ వైజ్ ఎంత తిరిగాడు అంటే 180 డిగ్రీస్. సో ఇక్కడ 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ అయినా లేకపోతే 180 డిగ్రీ యాంటీ క్లాక్ వైజ్ అయినా పెద్ద చేంజ్ ఏమి ఉండదు, మనకు పెద్దగా తేడా ఏమీ కనపడదు. సో ఇక్కడ ఎలాగూ 180 డిగ్రీస్ క్లాక్ వైజ్ డైరెక్షన్ అన్నాడు కాబట్టి సో ఇక్కడ నుంచి మొత్తం క్లాక్ వైజ్ డైరెక్షన్లో మళ్ళీ 180 డిగ్రీలు తిరుగుతాడు. సో అప్పుడు ఇతను సౌత్ అండ్ వెస్ట్ మధ్యలో ఉంటాడు కాబట్టి మనకు ఆన్సర్ సౌత్ వెస్ట్ అని వస్తుంది. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎగ్జామ్లో వీటికి పెన్ను వాడకుండా ఉండడానికి మనము ట్రై చేద్దాం. సో షార్ట్కట్ మెథడ్గా ఎలా చూద్దాము. సో ఇతను మొదటగా దక్షిణం దిక్కుకు ముఖం చేసి నిలబడ్డాడు అన్నారు. సో అది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. సో అతడు 135 డిగ్రీల కోణంలో గడియారం ముళ్ళు వ్యతిరేక దశలో తిరిగాడు. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చేసి ఇక్కడ 135 డిగ్రీస్ 135 డిగ్రీలని చెప్పొచ్చు. తిరిగి మరలా 180 డిగ్రీల కోణంలో గడియారం ముళ్ళు దిశలో తిరిగాడు. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ వచ్చేసి ఇక్కడ 180. సో మనకు తెలుసు క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఎలా తిరుగుతాయి అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్లో తిరుగుతాయి. ఇక్కడ సేమ్ డైరెక్షన్స్లో ఉండదు. సో క్లాక్ వైజ్ అంటే సేమ్ డైరెక్షన్లో తిరుగుతాయి, కానీ ఇక్కడ ఒకటి క్లాక్ వైజ్ ఉంది, ఇంకోటి యాంటీ క్లాక్ వైజ్ ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్స్లో తిరుగుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కానీ ఇక్కడ చూస్తే మనము క్లాక్ వైజ్ అనేది యాంటీ క్లాక్ వైజ్ కంటే 45 డిగ్రీలు ఎక్కువగా ఉంది. అంటే ఇతను మొదటగా దక్షిణం వైపు ముఖం చేసి ఉన్నాడు. అంటే ఇలా సౌత్ దక్షిణం వైపు ముఖం చేసి ఉన్నాడు. సో మనకు వచ్చిన ఎండ్ రిజల్ట్ వచ్చేసి క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ అని ఇక్కడ మనకి వచ్చింది. సో ఇతన్ని ఇప్పుడు జస్ట్ సౌత్ నుంచి క్లాక్ వైజ్ 45 డిగ్రీల కోణంలో తిప్పినట్టయితే మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది సౌత్ వెస్ట్ అని మనకి ఆన్సర్ వస్తుంది. సో ఇలా అభ్యర్థులు పెన్ను యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్ను సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఒక వ్యక్తి వాయువ్యం వైపు ముఖం చేసి నిలబడ్డాడు. అతడు 90 డిగ్రీల కోణంలో గడియారం ముళ్ళు దిశలో తిరిగాడు. మరలా 135 డిగ్రీల కోణంలో గడియారం ముళ్ళు వ్యతిరేక దిశలో తిరిగాడు. అప్పుడు అతడి ముఖం ఏ దిశను చూస్తూ ఉంటుంది అని క్వశ్చన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనకు ఇనీషియల్గా అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే ఇనీషియల్గా మనము డైరెక్షన్స్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ నార్త్ వస్తుంది, ఇక్కడ వెస్ట్ వస్తుంది, ఇక్కడ ఈస్ట్, ఇక్కడ సౌత్ అని మనం అనుకున్నాం. సో ఇతను మొదటగా వాయువ్యం అంటే నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్ వైపు ముఖం చేసి ఉన్నాడు. అంటే ఇతను నార్త్ వెస్ట్ వైపు చూస్తూ ఉన్నాడు. సో ఇది మనకి మొదటగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో తర్వాత ఏం చేశాడంటే అతడు 90 డిగ్రీల కోణంలో గడియారం ముళ్ళు దిశలో తిరిగాడు. అంటే క్లాక్ వైజ్ ఎన్ని డిగ్రీలు తిరిగాడు అంటే 90 డిగ్రీలు తిరిగాడు అని మనం చెప్పొచ్చు. తర్వాత మరలా 135 డిగ్రీస్ కోణంలో గడియారం ముళ్ళు వ్యతిరేక దిశలో తిరిగాడు. అంటే ఇతను ఏమంటున్నాడంటే ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ వచ్చేసి ఎంత తిరిగాడు అంటే 135 డిగ్రీలో తిరిగాడు అంటున్నారు. సో ఇప్పుడు మనం దీన్ని మొత్తం సాల్వ్ చేసినట్టయితే మనకి ఎంత వస్తుందంటే క్లాక్ వైజ్ కంటే యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీలు ఎక్కువగా ఉంది. సో మనకి ఎండ్ రిజల్ట్ ఏమొస్తుంది అంటే యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీలు వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇనిషియల్గా వ్యక్తి ఎటువైపు చూస్తున్నాడు? వాయువ్యం వైపు చూస్తున్నాడు. మనకి ఎండ్ రిజల్ట్ ఏమొచ్చింది? మనకి రిజల్ట్ ఏమొచ్చిందంటే యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్ వచ్చింది మనకు. సో ఇతన్ని యాంటీ క్లాక్ వైజ్ 45 డిగ్రీస్కి తిరిగినప్పుడు మనకి ఇతను వెస్ట్ డైరెక్షన్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మనకి వెస్ట్, అది వచ్చేసి మనకి పడమర అని మనం ఆన్సర్ ఇక్కడ చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ మనకి 4 సందర్భాలు ఉంటాయి. సో ఈ సందర్భాలు మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా, దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సో మనకి చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి ఏంటంటే మొదటగా కేస్ 1 అని రాసుకుందాము. సో ఈ కేస్ 1 అంటే మొదటగా ఇక్కడ ఒక వ్యక్తి సౌత్ నుంచి నార్త్ డైరెక్షన్కు వెళ్తున్నాడు అన్నారు అనుకోండి. సో మొదటగా ఒక వ్యక్తి సౌత్ నుంచి నార్త్ డైరెక్షన్కు వెళ్తూ ఉన్నాడు. సో ఇతను కుడివైపు తిరిగాడు అని అంటే మనం ఇక్కడ కుడివైపు అన్నప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి యాంగిల్ ఎంతనో చెప్పలేదు కాబట్టి మనము 90 డిగ్రీసే తీసుకోవాలి.
సో ఇతను ఇఫ్ పర్సన్ మూవింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ అంటే ఒక వ్యక్తి సౌత్ నుంచి నార్త్కి మూవ్ అవుతున్నాడు, కుడివైపు తిరిగాడు అంటే రైట్ సైడ్ మూవ్ అయ్యాడు. సో అతను ఏ వైపు తిరిగాడు అంటే ఇప్పుడు మనం ఈస్ట్ అని చెప్పొచ్చు. అలానే ఇదే వ్యక్తి ఒకవేళ ఎడం వైపు తిరిగితే లెఫ్ట్ అంటే అతను వెస్ట్ వైపుకు మరలాడు అని మనకి అర్థం. ఇది కేస్ 1. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఒక వ్యక్తి సౌత్ నుంచి నార్త్కి వెళ్తే కుడివైపు వెళ్తే ఈస్ట్ అంటారు, ఎడమవైపుకి వెళ్తే వెస్ట్ అని అంటారు. అలానే ఇంకొక కేస్ 2. సో ఈ కేస్ 2లో కూడా ఒక వ్యక్తి నార్త్ నుంచి సౌత్కు వస్తున్నాడు అంటే ఒక వ్యక్తి నార్త్లో స్టార్ట్ అయ్యి సౌత్ వైపు వస్తున్నాడు. ఇతను రైట్ తిరిగాడు అంటే కుడివైపు తిరిగాడు అనగానే రైట్ వచ్చేసి మనకి ఇక్కడ వెస్ట్ అవుతుంది. అలానే లెఫ్ట్ అనగా మనకి ఇక్కడ ఈస్ట్ అనేది మనకి ఇది వస్తుంది. ఇది అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కేస్ 3. కేస్ 3 ఏమవుతుందంటే ఇక్కడ ఒక వ్యక్తి వెస్ట్ నుంచి ఈస్ట్కు వెళ్తున్నాడు. సో ఒక వ్యక్తి మనకి ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్తున్నాడు. సో ఇతనికి లెఫ్ట్ అనగా ఏమవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ అనగా మనకి ఇక్కడ నార్త్ వస్తుంది. అలానే రైట్ అనగా మనకి ఇక్కడ ఇతనికి సౌత్ అని వస్తుంది. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే కేస్ 4. సో దీంట్లో ఏంటంటే ఒక వ్యక్తి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తున్నాడు. సో ఒక వ్యక్తి ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తున్నాడు. ఇతను కుడివైపు తిరిగాడు అని అనుకోండి. ఇతను కుడివైపు తిరిగాడంటే రైట్ తిరిగాడు అంటే ఇతను మనకి నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అని అర్థం. అదే ఇదే వ్యక్తి లెఫ్ట్ అన్నారు అనుకోండి, ఇతను సౌత్ డైరెక్షన్లో వెళ్తున్నాడు అని అర్థం. సో ఇలా అభ్యర్థులు ఈ 4 గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వీటి మీద ప్రశ్నలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఉదాహరణకి రాము అనే వ్యక్తి తన ఇంటి నుంచి నార్త్ అంటే రాము అనే వ్యక్తి ఇల్లు ఇది అనుకుంటే ఇక్కడ నుంచి రాము నార్త్ ఒక 10 మీటర్లు వెళ్ళాడు అనుకుందాం. సో నార్త్ రాము అనేవాడు ఒక 10 మీటర్లు నార్త్ వైపు వెళ్ళాడు అనుకుందాం. సో తర్వాత రామ్ తన ఎడమ వైపు తిరిగాడు అని ఉందనుకోండి. రామ్ ఎడమ వైపు తిరిగాడు అంటే ఇక్కడ మనకి వెస్ట్ అని వస్తుంది. సో రామ్ మొదటిగా నార్త్ వైపు వెళ్ళాడు. సో నార్త్ వైపు వెళ్ళిన తర్వాత రామ్ ఎడమ వైపు తిరిగాడు. సో ఎడమ వైపు తిరిగాడు అంటే మనకి ఇక్కడ వెస్ట్ వస్తుంది. సో ఎడమ వైపు తిరిగి ఒక 15 మీటర్లు నడిచారు అని అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ రామ్ తన కుడివైపు తిరిగాడు అని అనుకోండి. సో రామ్ మళ్ళీ తన కుడివైపు తిరిగి ఇంకొక 10 మీటర్లు నడిచాడు అనుకున్నాం అనుకోండి. సో రామ్ కుడివైపు తిరిగాడు అంటే మళ్ళీ మనకి నార్తే వస్తుంది. సో ఈ నార్త్ ఎంత తిరిగాడు అంటే మనకి ఇక్కడ 10 మీటర్లు అని చెప్పచ్చు. సో ఇప్పుడు రామ్ 10 మీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి ఒక 20 మీటర్లు ప్రయాణించాడు అనుకుందాం. సో రామ్ మళ్ళీ కుడివైపు తిరిగి ఒక 20 మీటర్లు ప్రయాణించాడు అనుకుందాం. సో మనం ఇది 20 మీటర్లు ప్రయాణించాడు. సో రామ్ తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగాడు అంటే ఒక 5 మీటర్లు కుడివైపు తిరిగి నడిచాడు అని అనుకోండి. ఇప్పుడు రామ్ మళ్ళీ కుడివైపు అంటే మనకి ఏమొస్తుందంటే సౌత్ అని వస్తుంది. సో ఎన్ని మీటర్లు అనగా ఇక్కడ 5 మీటర్లు అని మనం చెప్పచ్చు. సో ఇప్పుడు వీటి మీద ప్రశ్నలు ఎలా అడుగుతారు అంటే దీని మీద ముఖ్యంగా 3 రకాల ప్రశ్నలు అడుగుతారు. సో మొదటి రకం ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆ వ్యక్తి ఏ దిశలో చూస్తున్నాడు, ఇప్పుడు ఆ వ్యక్తి ఏ డైరెక్షన్లో చూస్తున్నాడు అంటే మనకి అది క్వశ్చన్ నెంబర్ 1 అవుతుంది. అంటే అది మనకి సౌత్ అని ఆన్సర్ వస్తుంది. అలాగే ఇంకొక క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 2. ఆ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్ అంటే తన ఇంటితో పోల్చుకుంటే అతను ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటే అతని ఇంటి దగ్గర నుంచి అంటే అతని ఇనిషియల్ పాయింట్ పోల్చుకుంటే ముందు ఎక్కడున్నాడు అని పోల్చుకుంటే తన ఇంటి దగ్గర నుంచి పోల్చుకుంటే అతను ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని క్వశ్చన్ అడిగితే మనం తన ఇంటినే 4 డైరెక్షన్స్ గీయాలి ఇక్కడ. సో అప్పుడు ఇల్లు వచ్చేసి మనకి ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది, సో ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. సో విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అతను ఏ దిశలో ఉన్నాడు అంటే మనము ఇతను నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నాడు కాబట్టి మనము నార్త్ ఈస్ట్ అని చెప్పచ్చు. ఇది 2వ రకం ప్రశ్న. 3వ రకం ప్రశ్న వచ్చేసి వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్కి తన ఇంటికి మధ్యలో దూరం ఎంత అంటాడు. అంటే ఇనిషియల్ పొజిషన్ అంటే మొదటి ఉన్న పొజిషన్కి ఫైనల్ పొజిషన్ అంటే తర్వాత లాస్ట్లో మొత్తం తిరిగి వచ్చిన పొజిషన్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడగచ్చు. లేకపోతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత అని కూడా అడగచ్చు. సో మనకు తెలుసు ఏదైనా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి ఒక లైన్ గీస్తే అది ఆ లైన్ వచ్చేసి మనకు షార్టెస్ట్ పాయింట్ అవుతుంది. సో ఇక్కడ ఈ లైన్ ఏదైతే నేను గీస్తున్నానో ఇది మనకి ఇక్కడ
ఇతనికి తన ఇంటి నుంచి ఒక షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ చెప్పవచ్చు. సో ఈ లైన్ అనేది ఇక్కడ ఒక మనకు షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడ పైథాగరస్ ఫార్ములా వచ్చేటట్టు మనం దీన్ని చూసుకోవాలి. అలా చూసుకున్నట్టయితే మనం ఇలా గీయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకసారి మనం సైడ్లు గీసిన తర్వాత ఏ సైడ్ వాల్యూ ఎంత ఉందో కూడా మనం ఇక్కడ ఒకసారి చూసుకోవాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకవేళ మీరు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి, ఇలా ఎక్స్టెండ్ ముందుకు వెళ్ళిపోతే మీరు ఈ పాయింట్కి ఇక్కడ చేరుకుంటారు. మనకు ఆల్రెడీ తెలుసు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ మధ్యలో కింద ఉన్న పాయింట్ మధ్యలో డిస్టెన్స్ 15 మీటర్లు అంటే మనకి ఇది కూడా ఎంత అవుతుంది, 15 మీటర్లు అవుతుంది. అంటే మొత్తం 20 మీటర్లు ఎడమవైపు 15 మీటర్లు అయింది కాబట్టి కుడివైపు ఎంత అవుతుంది అని అనగా మనకి ఇక్కడ కుడివైపు కూడా మనకి 5 మీటర్లు అని మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ మొత్తం ఈ సైడ్ వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 5 మీటర్లు. అలా అని ఇంకొక సైడ్ ఈ సైడ్ ఒక డిస్టెన్స్ మనకి ఇక్కడ ఎంతో కనుక్కుందాము. సో మనకి ఇది ఆల్రెడీ తెలుసు ఇది 10 మీటర్లు అని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి, సో రామ్ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు కాబట్టి 10 మీటర్లు అని తెలిసింది. మనం కనుక్కోవాల్సిన డైరెక్షన్ వచ్చేసి ఈ డైరెక్షన్ ఇప్పుడు మనం కనుక్కోవాలి. సో ఆ డైరెక్షన్ కనుక్కోవాలి అంటే ఏమి లేదు. సో దీన్ని కూడా మనం ఇలా ఎక్స్టెండ్ చేసినామంటే మనకి ఇక్కడ తెలుసు ఇది మొత్తం 10 మీటర్లు. ఇక్కడ ఉన్న సైడ్ మొత్తం 10 మీటర్లు, దాంట్లో ఇక్కడ 5 మీటర్లు వస్తుంది. కింద ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ 5 మీటర్లు వస్తుంది. అంటే ఈ బ్లూ లైన్, ఈ లైన్లో ఉన్న డిస్టెన్స్ ఇది ఎంత అంటే ఇక్కడ మనకి ఇది 5 మీటర్లు అని చెప్పవచ్చు. సో ఇక్కడ మొత్తం 10 + 5 కలిపితే మనకి ఇక్కడ 15 అని వస్తుంది. సో మనకి ఒక సైడ్ 15 అని తెలిసింది, ఇంకొక సైడ్ 5 అని తెలిసింది. సో మనం ఈ హైపోటెన్యూస్ అంటే మనము ఇది ఒక డిస్టెన్స్ ఇప్పుడు కనుక్కోవాలి. సో దీన్ని మనం ఇది x అనుకున్నట్టయితే మనం డైరెక్ట్గా పైథాగరస్ ఫార్ములాని అప్లై మనం ఇక్కడ చేయొచ్చు. సో ఆ ఫార్ములా వచ్చేసి మనకు x² = 5² + 15² అని మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో అలా రాసుకున్నప్పుడు x = మనం ఇక్కడ 5² + 15² అని మనం దీన్ని రాసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం ఇక్కడ ఆన్సర్ సాల్వ్ చేయాల్సిన అవసరం ఇక్కడ మనకి లేదు కాబట్టి, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ లేకుండా అంటే ఈ బొమ్మ లేకుండా మనం ఈ ప్రశ్నను ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తి తన ఇంటి నుంచి నార్త్ వైపు 10 కిలోమీటర్లు వెళ్ళాడు, తర్వాత ఎడమవైపు తిరిగాడు, ఆ తర్వాత కుడివైపు తిరిగాడు, మళ్ళీ కుడివైపు తిరిగాడు, ఫైనల్గా కూడా మళ్ళీ కుడివైపు తిరిగాడు. సో మనం ఇది గుర్తుపెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఇనిషియల్గా ఆ వ్యక్తి నార్త్ డైరెక్షన్స్కి మూవ్ అయ్యాడు. సో ఎన్ని మీటర్లు అంటే ఇక్కడ మనము నార్త్ 10 అని చెప్పచ్చు. సో నార్త్ 10 మీటర్లు మూవ్ అయిన తర్వాత అతను ఎడమవైపు తిరిగాడు. సో ఎడమవైపు అంటే మనకి ఇక్కడ వెస్ట్ వస్తుంది. వెస్ట్ వచ్చేసి ఇక్కడ అతను 15 మీటర్లు తిరిగాడు. ఒకసారి అతను 15 మీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగాడు అన్నారు. సో కుడివైపు అంటే ఒక వ్యక్తి వెస్ట్ వైపు ముఖం చూసినప్పుడు మళ్ళీ కుడివైపు అన్నప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నార్త్ అని వస్తుంది. నార్త్ వచ్చేసి ఇక్కడ 10 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత అదే వ్యక్తి మళ్ళీ కుడివైపు తిరిగాడు అనగా, సో ఏ వ్యక్తి అయితే నార్త్ వైపు ముఖం చూస్తున్నాడో కుడివైపు అనగా మనకి ఇక్కడ ఈస్ట్ అని వస్తుంది. సో ఈస్ట్ ఎంత ఉందంటే 20 మీటర్లు ఉంది అని ఇక్కడ మనం చెప్పచ్చు. సో ఇదే వ్యక్తి ఈస్ట్ వైపు చూస్తున్నప్పుడు మళ్ళీ కుడివైపు తిరిగాడు అంటే మనకి ఇక్కడ సౌత్ అని వస్తుంది. ఇక్కడ సౌత్ వచ్చేసి మనకి ఇక్కడ 5 కిలోమీటర్లు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్టయితే ఇక్కడ ఒక వ్యక్తి నార్త్ వైపు 10 మీటర్లు వెళ్ళాడు, మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ నార్త్ వైపు ఇంకొక 10 మీటర్లు వెళ్తున్నాడు అంటే అతను అదే డైరెక్షన్లో ఇంకొక 10 మీటర్లు వెళ్తున్నాడు అని అర్థం. అంటే ఇక్కడ సేమ్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు కూడాల్సిన అవసరం ఉంటుంది. సో సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే, ఒకవేళ ఈ రామ్ అనే వ్యక్తి నార్త్ 20 మీటర్లు వెళ్ళాడు, తర్వాత సౌత్ 10 మీటర్లు వచ్చాడు అనుకున్నాం అనుకోండి. సో ఈ వ్యక్తి నార్త్ 20 మీటర్లు వెళ్ళాడు, అదే వ్యక్తి మళ్ళీ సౌత్ 10 మీటర్లు వచ్చాడు అంటే మళ్ళీ అతను ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నట్టు. సో ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ ఇక్కడ చేయాలి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు యాడ్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ అంటే ఇక్కడ తీసివేయాలి. సో ఇక్కడ చూస్తే సేమ్ డైరెక్షన్స్ ఏమో ఇక్కడ మనం చూసుకోవాలి. సేమ్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఇక్కడ నార్త్ అనేది, అందులో నార్త్ అని ఇక్కడ సేమ్ డైరెక్షన్ ఉంది. సో ఆ రెండు మనం ఇక్కడ కూడాలి. సో N20 అని రాసుకుంటాము. తర్వాత ఇక్కడ వెస్ట్ అని ఉంది. సో వెస్ట్ 15 అని రాయండి. తర్వాత ఈస్ట్ వచ్చేసి 20 అని ఉంది. సో ఈస్ట్ అనేది మనకి ఇక్కడ 20 అని వస్తుంది. తర్వాత సౌత్ అనేది ఇక్కడ మనకి 5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు నార్త్కి ఆపోజిట్ ఏంటి అన్నాం. సో నార్త్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఇక్కడ సౌత్ అవుతుంది. కానీ ఈ నార్త్ మరియు సౌత్లో ఏ డైరెక్షన్ ఎక్కువగా ఉంది అంటే నార్త్ డైరెక్షన్ ఎక్కువగా ఉంది. ఎంత డిస్టెన్స్ అంటే మనకి కూడా 15 మీటర్లు అని చెప్పచ్చు. సో మనం డైరెక్ట్గా దీన్ని నార్త్ 15 అని మనం రాసుకోవచ్చు. అలాగనే వెస్ట్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈస్ట్ అవుతుంది.
సో వెస్ట్ ఆపోజిట్ ఈస్ట్లో ఏది ఎక్కువగా ఉంది అంటే ఈస్ట్ ఎక్కువగా ఉంది. ఎన్ని మీటర్లు ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ 5 మీటర్లు ఈస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈస్ట్ 5 మీటర్స్ అని మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో ఈ పద్ధతి ద్వారా మనము ఎగ్జామ్లో టైం అనేది చాలా సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మొదట అడిగిన 3 ప్రశ్నలు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేసి చూద్దాం ఈ ఫార్మాట్లో. మొదటి ప్రశ్న, రామ్ అనే వ్యక్తి ఏ డైరెక్షన్ చూస్తున్నాడు అనుకున్నాం అనుకోండి. మనకి ఇక్కడ సౌత్ అనేది లాస్ట్లో వచ్చింది కాబట్టి సౌత్ అనేది లాస్ట్లో వచ్చింది కాబట్టి అతను ఏ డైరెక్షన్ చూస్తున్నాడు అంటే సౌత్ చూస్తున్నాడు అని చెప్పచ్చు. ఓకే. మరో ప్రశ్న, తను ఇంటితో పోల్చుకుంటే ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అని ప్రశ్న అడగవచ్చు. తను ఇంటితో పోల్చుకుంటే ఏ డైరెక్షన్ అంటే మనకి ఇక్కడ నార్త్ వచ్చింది, ఇక్కడ ఈస్ట్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనం నార్త్ ఈస్ట్ అని చెప్పచ్చు. అదేవిధంగా తన ఇంటికి ఇప్పుడున్న పొజిషన్కి ఇప్పుడున్న ప్లేస్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అని అడిగితే మనకు ఒక సైడ్ 10 అని తెలుసు, ఇంకొక సైడ్ మనకు 5 అని తెలుసు. ఇప్పుడు మనము పైథాగరస్ ఫార్ములా అప్లై చేసినట్టయితే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనము ఈ షార్ట్కట్ మెథడ్ యూస్ చేస్తూ ఆ 3 ప్రశ్నలను అంటే ఈ ఫార్మాట్లో అడిగే 3 ప్రశ్నలను మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు వీటి మీద ప్రశ్నలు చూద్దాం. ఉదాహరణకి, నువ్వు ఉత్తరం వైపుకు వెళ్ళి కుడివైపు తిరుగుము, మరలా కుడివైపుకు తిరిగి తర్వాత ఎడమ వైపుకు వెళ్ళము, అప్పుడు నువ్వు ఏ దిక్కులో ఉంటావు అనే ప్రశ్న ఉంది. సో ఈ ప్రశ్న మనం దీన్ని 2 విధాలుగా చేద్దాము. సో మొదటిది వచ్చేసి మామూలుగా డయాగ్రామ్ బొమ్మ వేసుకొని చూద్దాము, తర్వాత బొమ్మ లేకుండా కూడా దీన్ని చేద్దాము. సో మొదటగా ఇక్కడ నువ్వు ఉత్తరం వైపు కుడివైపు తిరిగావు అన్నాడు. సో మొదటగా ఇతను ఏ డైరెక్షన్లో ఉన్నాడంటే మన ఇక్కడ సౌత్ అని మనం ఇక్కడ చెప్పచ్చు. ఉత్తరం అనగా ఇక్కడ నార్త్ అని మనం చెప్పచ్చు. సో మొదటగా ఇతను నార్త్ వైపు చూస్తూ ఉన్నాడు, నార్త్ వైపుకు వెళ్ళాడు, తర్వాత కుడివైపు తిరిగాడు అన్నాడు. సో నార్త్ వైపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ వ్యక్తి కుడివైపుకు వెళ్ళాడు. సో కుడివైపుకు అంటే మనం దీన్ని ఈస్ట్ అని మనం ఇక్కడ చెప్పవచ్చు. మరలా కుడివైపుకు తిరిగాడు అన్నాడు. సో ఇతను ఫస్ట్ నార్త్కి వెళ్ళి తర్వాత కుడివైపు తిరిగాడు, సో ఈస్ట్కి వచ్చాడు. సో ఈస్ట్ నుంచి మళ్ళీ ఇతను కుడివైపుకి తిరిగాడు అన్నాడు. సో కుడివైపు తిరిగితే మనకి ఇక్కడ సౌత్కి అనేది ఇతను రావడం జరిగింది. సో తర్వాత ఇతను ఎడమ వైపుకు వెళ్ళుము అన్నాడు. సో ఇతను ఎడమ వైపుకి తిరిగినచో ఇతను తూర్పు వైపుకు వస్తాడు. నువ్వు ఏ దిశలో ఉంటావు అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఈస్ట్ అనగా తూర్పు అని వస్తుంది. సో ఇదే మనము ఈ బొమ్మ లేకుండా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో నువ్వు ఉత్తరం వైపుకు వెళ్ళి అన్నాడు. సో ఫస్ట్ ఇతను ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు అంటే నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. సో నార్త్ డైరెక్షన్లోకి వెళ్ళి కుడివైపుకు తిరుగు అన్నాడు. సో కుడివైపుకు తిరుగుతాడు. సో మనకు తెలుసు ఒక వ్యక్తి నార్త్ వైపు వెళ్తున్నప్పుడు కుడివైపు తిరిగాడు అంటే అతను ఈస్ట్ అనే డైరెక్షన్కి వస్తాడు. సో ఈస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ కుడివైపుకి తిరుగుతున్నాడు అన్నాడు. సో ఈస్ట్ వైపు వెళ్ళే వ్యక్తి అంటే ఈస్ట్, ఇక్కడ ఈస్ట్ వైపు వెళ్ళే వ్యక్తి మళ్ళీ కుడివైపు తిరిగాడు అంటే మనకి ఇక్కడ సౌత్ అని ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు సౌత్ వైపు ఉన్న వ్యక్తి మళ్ళీ ఎడమ వైపు తిరిగాడు అనగా మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఈస్ట్ అనే వస్తుంది. సో మనకి ఇక్కడ లాస్ట్లో ఈస్ట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇది ఏ దిక్కుకున్నాడు అంటే అది లాస్ట్ ఈ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి అతను ఈస్ట్ వైపు ఉన్నాడు అని మనం ఇది చెప్పొచ్చు. సో ఇలా బొమ్మ వేసుకోవడం వల్ల మనకు కొంచెం టైం ఎక్కువ అవుతుంది. సో ఇలా ఈక్వేషన్ రాసుకోవడం వల్ల మనకి టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది. అలానే మరో ప్రశ్న. సో ఈ ప్రశ్న చూసినట్టయితే దీపక్ తూర్పు వైపు నడక ప్రారంభించాడు. సో ఇతను ఎటువైపు వెళ్తున్నాడు అంటే ఈస్ట్ వైపు వెళ్తున్నాడు అని ఉంది. సో ఈస్ట్ వైపు నడక ప్రారంభించాడు, 75 మీటర్లు దూరం నడిచిన తర్వాత అన్నాడు. సో ఈస్ట్ ఎన్ని మీటర్లు ప్రయాణించాడు అంటే మనం ఇక్కడ 75 అని చెప్పచ్చు. సో ఈస్ట్ ఇతను 75 మీటర్ల దూరం నడిచిన తర్వాత అతడు ఎడమ వైపుకు తిరిగాడు అనుంది. సో ఇక్కడ ఇతను ఈస్ట్ 75 అనుంది. తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే ఎడమ వైపు అంటున్నాడు. సో ఎడమ వైపు అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ కాబట్టి సో మనం ఇక్కడ నార్త్ అని మనం ఇక్కడ రాసుకోవచ్చు. సో తిరిగి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు అంటే ఇక్కడ మనకి ఇతను 25 మీటర్లు వెళ్ళాడు ఆర్ నడిచాడు. సో మరలా ఎడమవైపు తిరిగి 40 మీటర్ల దూరం నడిచాడు అన్నాడు. సో ఒక వ్యక్తి ఇక్కడ లాస్ట్లో ఎన్ ఉంది కాబట్టి ఇతను ప్రయాణిస్తున్న డైరెక్షన్ ఎన్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇతను మళ్ళీ ఎడమ వైపుకు తిరిగాడు అని ఉంది. సో ఎడమ వైపు తిరిగాడు అంటే మనకి ఏమిస్తుందంటే ఇక్కడ మనకి వెస్ట్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి వెస్ట్ అని వస్తుంది. సో అక్కడ వెస్ట్ తిరిగి ఎన్ని మీటర్లు ప్రయాణించాడు అంటే ఇక్కడ మనము 40 మీటర్లు ప్రయాణించాడు అని మనం చెప్పచ్చు. సో ఒకవైపు వెస్ట్ వైపు వెళ్తున్న వ్యక్తి మరలా ఎడమవైపు తిరిగాడు అనుంది. సో మరలా ఎడమవైపు తిరిగినప్పుడు ఇతను 25 మీటర్లు నడిచాడు అనుంది. సో వెస్ట్ వైపు వెళ్తున్న వ్యక్తి ఎడమవైపు అంటే మనకి ఇక్కడ సౌత్ అని వస్తుంది. సౌత్ ఎన్ని మీటర్లు అంటే 25 మీటర్లు అని ఉంది ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే
ఇతను ఎంత దూరంలో ఉన్నాడు అని వచ్చింది. అంటే ఇక్కడ ఇతను ప్రారంభ స్థానం నుంచి, అంటే ఇనిషియల్ పొజిషన్ ప్రారంభ స్థానం నుంచి ఇతను ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు అంటే ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఆల్రెడీ ఇంతకుముందు తెలిసి ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్స్ అనేవి ఇక్కడ క్యాన్సిల్ అయిపోతాయి, సేమ్ డైరెక్షన్స్ అనేవి ఇక్కడ మనకి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు నార్త్కి ఆపోజిట్ డైరెక్షన్ అంటే సౌత్ కాబట్టి, సో నార్త్ సౌత్ రెండు సమానం ఉన్నాయి కాబట్టి అవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలానే ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్ కాబట్టి, సో ఈస్ట్ ఎంత ఉంది అంటే ఇక్కడ 75 ఉంది, వెస్ట్ అనేది 40 ఉంది ఇక్కడ. సో ఈస్ట్ మరియు వెస్ట్లో ఏది ఎక్కువ ఉందంటే ఈస్ట్ ఎక్కువ ఉంది. ఎన్ని మీటర్లు ఎక్కువ ఉందంటే అది మనకి ఇక్కడ 35 మీటర్లు ఎక్కువ ఉంది. సో మనకి ఏమవుతుందంటే ఆన్సర్ ఈస్ట్ 35 అంటుంది. అంటే ఇక్కడ ఆన్సర్ ఇతను ఎన్ని మీటర్ల దూరంలో ఉన్నాడు అంటే ఇక్కడ 35 మీటర్ల దూరంగా ఉన్నాడని చెప్పవచ్చు. సో అందువల్ల మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే డి ఏది కాదు అని మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. సో ఇదే ప్రశ్న మనం బొమ్మ ద్వారా కూడా చేయొచ్చు, కానీ సో బొమ్మ ద్వారా కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి మనం ఈక్వేషన్ లాగా చేశాము. ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ ప్రశ్న చూసినట్టయితే సంజీవ్ దక్షిణం వైపు 10 మీటర్ల దూరంలో నడిచాడు. సో సంజీవ్ దక్షిణం వైపు 10 మీటర్లు నడిచారు అంటే ఇక్కడ మనము సౌత్ 10 మీటర్లు అని మనం ఇక్కడ రాయొచ్చు. సో దక్షిణం వైపు అంటే సౌత్ 10 మీటర్లని నడిచాడని రాయొచ్చు. తర్వాత ఎడమ వైపు తిరిగి 20 మీటర్ల దూరం నడిచారు అన్నాడు. సో ఒక వ్యక్తి సౌత్ అంటే దక్షిణ వైపు ఉన్నప్పుడు మళ్ళీ ఎడమ వైపు తిరిగితే అతను ఈస్ట్ వైపు వెళ్తున్నట్టు. సో ఈస్ట్ ఎంత ఉంది అంటే ఇక్కడ మనము 20 మీటర్లు అని మనం ఇక్కడ చెప్పచ్చు. మళ్ళీ కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు అన్నాడు. సో ఒక వ్యక్తి ఈస్ట్ 20 మీటర్లు నడుస్తున్నప్పుడు కుడివైపు అన్నాడు. సో ఈస్ట్ వెళ్తున్న వ్యక్తి కుడివైపు అంటే మనకి ఇక్కడ మళ్ళీ సౌత్ వస్తుంది. సో సౌత్ కూడా ఎన్ని మీటర్లు నడిచాడు అంటే మనకి ఇక్కడ సౌత్ అనేది 20 మీటర్లు నడిచాడు అని మనం చెప్పచ్చు. సో ఇతను మళ్ళీ చివరగా కుడివైపు తిరిగి 10 మీటర్ల దూరం నడిచాడు అన్నాడు. సో ఇతను ఒక వ్యక్తి సౌత్ వెళ్తున్నప్పుడు కుడివైపు అంటే ఏమొస్తుంది, ఒక వ్యక్తి సౌత్ వెళ్తున్నప్పుడు కుడివైపు అంటే మనకి ఇక్కడ వెస్ట్ వస్తుంది అనమాట. సో వెస్ట్ ఎన్ని మీటర్లు వెళ్ళాడు అంటే ఇక్కడ మనకి వెస్ట్ 10 మీటర్లు వెళ్ళాడు అని మనం చెప్పచ్చు. అయితే అతడు ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఏ దిశలో ఉంటాడు అన్నారు. సో అతను ప్రారంభ స్థానం నుంచి ఎంత దూరంలో ఏ దిశలో ఉంటాడు అని మాత్రం అడిగారు. సో ఇక్కడ మనం చూసినట్టు అయితే మనకి ఇక్కడ విజయ్ తన ఆఫీస్ నుండి ఉత్తరం వైపుకు 4 కిలోమీటర్లు నడిచాడు. వెంటనే కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. మరలా కుడివైపుకు తిరిగి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత కుడివైపు తిరిగి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిచాను. సో చివరిగా మళ్ళీ కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. అట్లయినా అతడు తన ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు. సో ఇది మనకు ఒక ప్రశ్నగా ఉంది. సో విజయ్ తన ఆఫీస్ నుండి ఉత్తరం వైపుకు 4 కిలోమీటర్లు నడిచాడు. అంటే మనము ఇక్కడ ఉత్తరం అనగా మనకి ఇక్కడ నార్త్ కాబట్టి నార్త్ ఎన్ని కిలోమీటర్లు అంటే నార్త్ వచ్చేసి ఇక్కడ 4 కిలోమీటర్లు నడిచాడు. వెంటనే కుడివైపు తిరిగి 2 కిలోమీటర్లు నడిచాడు. సో ఒక వ్యక్తి నార్త్ వైపు వెళ్తున్న వ్యక్తి మళ్ళీ కుడివైపు అనగా మనకి ఏమొస్తుందంటే ఈస్ట్ అని వస్తుంది. సో ఈస్ట్ ఎన్ని కిలోమీటర్లు అంటే ఇక్కడ 2 కిలోమీటర్లు అని మనం ఇక్కడ చెప్పొచ్చు. మరలా కుడివైపుకు తిరిగి 6 కిలోమీటర్లు నడిచాడు అన్నాడు. సో ఒక వ్యక్తి ఈస్ట్ వైపుకు వెళ్తున్న వ్యక్తి కుడివైపు అనగా మనకి ఇక్కడ సౌత్ వస్తుంది. సో సౌత్ ఎన్ని కిలోమీటర్లు అంటే ఇక్కడ మనం 6 కిలోమీటర్లు అని చెప్పొచ్చు. సో ఒక వ్యక్తి 6 కిలోమీటర్లు నడిచిన తర్వాత మళ్ళీ కుడివైపుకి తిరిగాడు అనింది. సో సౌత్ వెళ్తున్న వ్యక్తి మళ్ళీ కుడివైపు అంటే మనకి ఇక్కడ వెస్ట్ వస్తుంది. సో వెస్ట్ ఎన్ని కిలోమీటర్లు తిరిగాడు అంటే ఇక్కడ మనము 2 కిలోమీటర్లు తిరిగాడు అని మనం చెప్పొచ్చు. సో చివరగా ఏమైందంటే మళ్ళీ కుడివైపుకి తిరిగాడు అన్నాడు. సో ఒక వ్యక్తి వెస్ట్ వైపు వెళ్తున్న వ్యక్తి చివరగా మళ్ళీ కుడివైపు తిరిగాడు అంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి నార్త్ అని 2 కిలోమీటర్స్ అని వస్తుంది. అట్లయినా అతడు తన ప్రారంభ స్థానం నుండి ఎంత దూరంలో ఉన్నాడు అనే ప్రశ్న ఇది ఉంది. సో మనం ఇక్కడ చూసుకుంటే నార్త్కి ఆపోజిట్ వచ్చేసి సౌత్. సో మొత్తం నార్త్ ఎంత ఉందంటే నార్త్ సేమ్ డైరెక్షన్స్ ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఒకే వైపు డైరెక్షన్స్ మనం యాడ్ చేయాలి. సో ఇక్కడ నార్త్ 4 నార్త్ 2ని రెండు మనం ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఏమవుతుందంటే నార్త్ 6 అవుతుంది, తర్వాత ఈస్ట్ 2 అవుతుంది, సౌత్ 6 అవుతుంది, అలాగే మనకి వెస్ట్ అనేది 2 అవుతుంది. సో నార్త్కి ఆపోజిట్ సౌత్ కాబట్టి సో నార్త్ 6 ఉంది, ఇక్కడ సౌత్ 6 ఉంది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతాయి. అలానే ఈస్ట్ ఆపోజిట్ వెస్ట్, కానీ ఈస్ట్ 2 ఉంది, ఇక్కడ వెస్ట్ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనకి 2 అనేది క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మనకి ఆన్సర్ 0 అని వస్తుంది. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ అవుతుంది. సో ఇలా బొమ్మ బదులు మనం ఈక్వేషన్తో సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది త్వరగా వస్తుంది. ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ ప్రశ్నలో ఏముందంటే ఒక పిల్లవాడు తన తండ్రిని వెతుకుతూ బయలుదేరాడు. సో మొదట అతడు తూర్పు వైపుకు 90 మీటర్లు నడిచి కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచాను.
మరలా కుడివైపు తిరిగి 30 మీటర్లు నడిచాను. అప్పుడు అతని అంకుల్ ఇంటికి వచ్చాను. సో ఇక్కడ అతని తండ్రి లేడు. సో మరలా అక్కడి నుండి 100 మీటర్లు ఉత్తరం వైపుకు నడుపు సాగించాడు. సో ఒక వీధిలో తన తండ్రిని కలుసుకున్నాడు. అయితే ఆ పిల్లవాడు తన ప్రారంభ స్థానం నుండి తన తండ్రిని కలుసుకోకున్న స్థానానికి ఎంత దూరంలో ఉన్నాడు అన్నాడు. సో దీన్ని మనము బొమ్మతో సాల్వ్ చేయొచ్చు, ఈక్వేషన్తో కూడా సాల్వ్ చేయొచ్చు. సో మొదటగా మనం ఈక్వేషన్తో సాల్వ్ చేద్దాం, తర్వాత బొమ్మతో సాల్వ్ చేద్దాం. సో ఏమన్నాడంటే ఇక్కడ ఒక పిల్లవాడు తన తండ్రిని వెతుకుతూ బయలుదేరాడు. మొదటగా అతడు తూర్పు వైపుకు 90 మీటర్లు నడిచి కుడివైపుకు తిరిగాడు అన్నాడు. సో మొదటగా ఈ అబ్బాయి వెళ్ళిన మీటర్లు వచ్చేసి మొదటగా ఈస్ట్ వైపు ఎన్ని మీటర్లు వెళ్ళాడు అనగా మనకి ఇక్కడ ఇతను 90 మీటర్లు వెళ్ళాడు అనింది. తర్వాత కుడివైపు తిరిగి 20 మీటర్లు నడిచాను అన్నాడు. సో ఒక వ్యక్తి ఈస్ట్ వెళ్తున్నప్పుడు మళ్ళీ కుడివైపు అనగా మనకి ఇక్కడ సౌత్ అని వస్తుంది. సౌత్ ఎన్ని మీటర్లు అంటే ఇక్కడ మనకి 20 మీటర్లు అని మనం చెప్పచ్చు. సో ఇతను మరలా కుడివైపు తిరిగి 30 మీటర్లు నడిచాను అన్నాడు. ఒక వ్యక్తి సౌత్ వెళ్తున్న వ్యక్తి కుడివైపు తిరిగాడు అంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకి వెస్ట్ అని వస్తుంది. సో వెస్ట్ ఎన్ని మీటర్లు నడిచాడు అనగా మనకి ఇక్కడ 30 మీటర్లు నడిచాను అని వచ్చింది. అప్పుడు అతని అంకుల్ ఇంటికి వచ్చాను. సో అక్కడ అతని తండ్రి లేడు. సో మరలా అక్కడ నుండి 100 మీటర్లు ఉత్తరం వైపుకు నడిచినప్పుడు ఒక వీధిలో తన తండ్రిని కలుసుకున్నాడు. అంటే ఇక్కడ నుంచి అతను ఎటువైపు వెళ్తున్నాడు అంటే నార్త్ ఉత్తరం వైపు వెళ్తున్నాడు. ఎన్ని మీటర్లు అంటే ఇక్కడ మనకి 100 మీటర్లు వెళ్తున్నాడు. అయితే ఆ పిల్లవాడు తన ప్రారంభ స్థానం నుండి తన తండ్రిని కలుసుకోవడానికి స్థానానికి ఎంత దూరంలో ఉన్నాడు అని ఇచ్చారు. సో ఇది మనం జాగ్రత్తగా చూసినట్టయితే సో ఈస్ట్ ఆపోజిట్ ఏమవుతుంది, తూర్పుకి ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఈస్ట్కి ఆపోజిట్ వెస్ట్ అయినప్పుడు ఏది ఎక్కువగా ఉందంటే ఈస్ట్ ఎక్కువగా ఉంది. ఈస్ట్ ఎంత ఎక్కువ ఉందంటే 60 మీటర్లు అని చెప్పొచ్చు. సో ఈస్ట్ అనేది ఇక్కడ 60 మీటర్లు ఉంది. తర్వాత సౌత్ నార్త్. సో సౌత్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకు నార్త్ ఉంటుంది. సో సౌత్ నార్త్లో ఏది ఎక్కువ ఉందంటే నార్త్ ఎక్కువ ఉంది. ఎన్ని మీటర్లు ఎక్కువ ఉందంటే 80 మీటర్లు ఎక్కువ ఉంది అన్నారు. సో నార్త్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకు 80 మీటర్లు అని చెప్పి. సో ఒక సైడ్ అంటే ఈస్ట్ ఏమో 60 మీటర్లు వచ్చింది, నార్త్ ఏమో మనకి 80 మీటర్లు వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈస్ట్ అంటే ఇలా మనకి 60 మీటర్లు వచ్చింది, నార్త్ ఎన్ని వచ్చిందంటే మనకి ఇక్కడ 80 మీటర్లు వచ్చింది. సో మనకి ఒక సైడ్ 60 మీటర్లు వచ్చి మరొక సైడ్ 80 మీటర్లు వచ్చినప్పుడు ఇతను ఏమంటున్నాడంటే అయితే ఆ పిల్లవాడు తన తండ్రి స్థానం నుండి అంటే అతను ఆ స్థానం నుండి ఆ తండ్రికి ఏ డైరెక్షన్లో ఎంత దూరంలో ఉన్నారు అంటున్నారు. సో మనకి దూరం వచ్చేసి ఇది మనకు దూరం అవుతుంది. సో మనం దీన్ని హైపోటెన్యూస్ అంటాము. మనకి ఇది దూరం అవుతుంది. సో ఇది 60 అని తెలిసినప్పుడు ఇది 80 అని తెలిసినప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే ఇది మనకి 100 అవుతుంది. సో ఇది ఎలా అంటే మనకి ఒక పైథాగరన్ ఫార్ములా ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఒకవైపు 3 ఇంకొక సైడ్ 4 అయినప్పుడు ఇంకొక సైడ్ మనకి ఎంత అవుతుందంటే ఆటోమేటిక్గా 5 అవుతుంది. అంటే ఈ సైడ్ 3 అయినప్పుడు ఈ సైడ్ 4 అయినప్పుడు మనకి ఇంకో సైడ్ ఎంత అవుతుందంటే 5 అవుతుంది. ఎందుకంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ అని చెప్పవచ్చు. అలానే ఇప్పుడు మనకి ఇక్కడ 60 ఉంది, ఇక్కడ 80 ఉంది. సో 60 రావాలంటే మనం ఇక్కడ 3 × 20 చేయాలి, మనకి ఇక్కడ 60 వస్తుంది. అలానే ఇక్కడ ఇంటూ 20 చేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంటూ 20 చేస్తే మనకు 80 వస్తుంది. అది మనకు ఇంకొక సైడ్ అవుతుంది. అలాగే దీన్ని కూడా మనం ఇంటూ 20 చేయాలి కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 100 వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఇక్కడ 100 అని వస్తుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటంటే 100 మీటర్లు అని మనం చెప్పొచ్చు. సో ఈ విధంగా ఇది మనం ఒక ఈక్వేషన్ చేసుకొని దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ ప్రశ్న చూద్దాం. రవి విశ్వవిద్యాలయానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతడు తూర్పు వైపున ఉన్న తన ఇంటి నుండి బయలుదేరి విశ్వవిద్యాలయాన్ని చేరుకోవాలంటే కూడలి దాటవలెను. సో రోడ్డు యొక్క ఎడమ చివర ఒక థియేటర్ ఉంది. తిన్నగా ముందుకు వెళితే ఒక హాస్పిటల్ ఉంది. అయితే విశ్వవిద్యాలయం ఏ దిశలో ఉంది అన్నాడు. సో ఇది ఏమన్నాడంటే ఒక కూడలి ఉంది అంటే మనకు ఒక కూడలి తీసుకోవాలి అంటే ఒక క్రాస్ రోడ్స్ తీసుకోవాలి. సో ఈ క్రాస్ రోడ్స్లో తన ఇల్లు ఎక్కడ ఉంది అంటే అతని ఇంటి తూర్పు వైపున ఉన్న తన ఇంటి నుండి అన్నారు. సో ఈ క్రాస్ రోడ్స్తో పోల్చుకుంటే అతని ఇల్లు ఎక్కడ ఉంది అంటే ఇల్లు వచ్చేసి ఇక్కడ మనకి హౌస్ అనేది ఇక్కడ మనకి తూర్పు వైపు అతను ఇల్లు ఉంది. సో అతను తూర్పు వైపు తన ఇంటి నుంచి ఎక్కడికి వచ్చాడంటే కూడల దగ్గర దాటుకోవాలి కాబట్టి అతను కూడల దగ్గరికి రావాల్సిన అవసరం ఉంటుంది. సో అతని ఇంటి నుంచి కూడల వైపు వచ్చాడు. ఒకసారి కూడల దగ్గరికి వచ్చిన తర్వాత ఎడమవైపు ఏముందంటే ఎడమవైపు థియేటర్ ఉంది అంటున్నారు. సో ఎడమవైపు ఏముందంటే ఎడమవైపు థియేటర్ ఉంది అంటున్నారు. సో మరి తిన్నగా వెళితే ఒక హాస్పిటల్ ఉంది అన్నారు. అంటే ఎదురుగా అంటే తిన్నగా అంటే స్ట్రైట్గా వెళ్తే ఏముంది అంటే స్ట్రైట్గా వెళ్తే అక్కడ మనకి హాస్పిటల్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ మనకి
హాస్పిటల్ అనేది ఒకటి ఉంది కాబట్టి సో తిన్నగా వెళ్తే హాస్పిటల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు తన విశ్వవిద్యాలయం ఎక్కడ అన్నారు. సో మనం చూసుకున్నట్టయితే ఇతను తూర్పు అంటే ఇతను ఈస్ట్లో హౌస్ ఉంది, దక్షిణం వైపు అంటే మనకి ఇక్కడ సౌత్లో వచ్చేసి మనకి ఇక్కడ థియేటర్ ఉంది, అలానే తిన్నగా వెళ్తే అంటే వెస్ట్ వైపు హాస్పిటల్ ఉంది. ఇంకా మిలియన్ డైరెక్షన్ ఒకటే, ఆ మిలియన్ డైరెక్షన్ ఏదనగా నార్త్. సో ఇక్కడ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది, యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే ఈ విశ్వవిద్యాలయం అనేది మనకి ఇక్కడ నార్త్లో ఉంది. సో మనకి అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే ఉత్తరం అని, నార్త్ అని మనకి ఇక్కడ వస్తుంది. ఒక వ్యక్తి యోగా చేస్తున్నాడు. దీనిలో భాగంగా అతడు తన తలను క్రిందికి కాళ్ళను పైకి ఉంచాడు. అప్పుడు అతని తల పశ్చిమ దిశను చూస్తుంది, అయినా అతని ఎడమ చెయ్యి ఏ దిశలో ఉంటుంది అన్నారు. సో ఇలాంటి ప్రశ్నలు మనము నార్మల్గా చూద్దాము. నార్మల్గా చూసి అప్పుడున్న కండిషన్, ఆ కండిషన్ ఏంటంటే అతను యోగా చేస్తున్నాడు. యోగా ఎలా చేస్తున్నాడంటే తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి చూస్తున్నాడు కాబట్టి మనం ఇప్పుడు ఆ కండిషన్ అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనము ఒక డైరెక్షన్స్ తీసుకున్నట్టు అయితే ఇక్కడ సో ఇదేమో ఈస్ట్ అవుతుంది, ఇక్కడేమో వెస్ట్ అవుతుంది, ఇక్కడేమో నార్త్ అవుతుంది, ఇక్కడేమో మనకి సౌత్ అవుతుంది. సో ఒక వ్యక్తి ఇక్కడ ఒక కేసు తీసుకుందాం. ఈ కేసులో ఒక వ్యక్తి యోగా ఏమీ చేయట్లేదు, కానీ తను వెస్ట్ వైపు చూస్తున్నాడు అనుకోండి. ఇతను ఒక పశ్చిమ దిక్కు చూస్తున్నాడు అనుకుందాము. సో ఇక్కడ మనకి పశ్చిమ వైపు చూస్తున్నాడు అంటే ఇక్కడ ఇతను వచ్చేసి మనకి ఇక్కడ ఒక వెస్ట్ వైపు చూస్తున్నాడు అంటే పశ్చిమ వైపు చూస్తున్నాడు. ఒక వ్యక్తి నార్మల్గా ఏమీ ఎక్సర్సైజ్ చేయకుండా పశ్చిమ వైపు చూస్తున్నాడు అంటే అతని రైట్ వచ్చేసి నార్త్ ఉంటుంది, లెఫ్ట్ వచ్చేసి సౌత్ ఉంటుంది. కానీ ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఆ కండిషన్ ఏంటంటే అతను యోగా చేస్తున్నాడు. యోగా ఎలా చేస్తున్నాడు అంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టి చేస్తున్నాడు అన్నాడు. ఒక వ్యక్తి నార్మల్గా చేసినప్పుడు యోగా చేసినప్పుడు తేడా ఏంటంటే నార్మల్గా కాళ్ళు కిందికి తల పైకి ఉంటుంది, కానీ యోగా చేసినప్పుడు తల కిందికి కాళ్ళు పైకి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఆ వ్యక్తి 180 డిగ్రీలు తిరుగుతున్నాడు. అంటే ఇక్కడ అతని వ్యక్తి 180 డిగ్రీల చేంజ్ కనపడుతుంది. అలానే అతని తల మరియు కాళ్ళు తిప్పినప్పుడు మనకి 180 డిగ్రీల చేంజ్ కనపడుతుంది. కాబట్టి అలాగే అతని డైరెక్షన్స్లో కూడా అంటే అతని కుడివైపు ఎడమవైపు కూడా 180 డిగ్రీల చేంజ్ వస్తుంది. కాబట్టి అతను ఏమవుతుందంటే ఈ 180 డిగ్రీలు చేంజ్ వచ్చినప్పుడు ఈ కింద ఉన్న లెఫ్ట్ అనేది మనకి ఇక్కడ పైకి వెళ్తుంది, పైన లెఫ్ట్ అనేది పైన రైట్ అనేది ఇక్కడ మనకి కిందికి వస్తుంది. సో ఇప్పుడు అతను ఏమడిగారంటే ఇప్పుడు ఇదేమో నార్మల్ సిచ్యువేషన్ అంటే నార్మల్గా ఉన్నప్పుడేమో పైన రైట్ ఉంటుంది, కింద లెఫ్ట్ ఉంటుంది. అతను యోగా చేసినప్పుడు ఏమవుతుందంటే 180 డిగ్రీలు మొత్తం చేంజ్ ఉంటుంది కాబట్టి అది లెఫ్ట్ పైకి వెళ్తుంది, రైట్ అనేది ఇక్కడ మనకి కిందికి వస్తుంది అన్నారు. సో ఇప్పుడు ఏమంటే అతని ఎడమ చెయ్యి ఏ దిశలో ఉంది అన్నారు. సో అతని ఎడమ చెయ్యి ఏ దిశలో ఉందంటే నార్త్ వైపు ఉంది. నార్త్ అనగా మనకి ఇక్కడ ఉత్తరం. సో మళ్ళీ ఇక్కడ మనకి ఉత్తరం అనే ఆన్సర్ ఇక్కడ మనకి వచ్చింది. ఒకరోజు ఉదయం సూర్యోదయం తర్వాత గోపాల్ ఒక స్తంభాన్ని చూస్తూ నిలబడ్డాడు. ఆ స్తంభం యొక్క నీడ అతని కుడివైపుకు ఉంది, అయినా అతడు ఏ దిక్కును చూస్తూ నిలబడ్డాడు అనుంది. సో ఇక్కడ ఒక ఉదయం అన్నాడు కాబట్టి ఉదయం అంటే మనకి ఎప్పుడు సూర్యుడు అంటే ఇక్కడ సన్ అనుకున్నాం అనుకోండి దీన్ని. సో ఈ సన్ ఎప్పుడు మనకు తూర్పు దశలో ఉంటాడు అంటే ఇక్కడ అది ఎప్పుడు మనకి ఈస్ట్లో ఉంటాడు. సో ఉదాహరణకి మనకి ఒక పోల్ ఉంది అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఒక పోల్ ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ పోల్ ఉన్నప్పుడు ఇక్కడ పోల్ కూడా మనకి ఇక్కడ 4 డైరెక్షన్స్ ఉంటాయి. అవి వచ్చేసి మనకి ఇక్కడ దీన్ని ఈస్ట్ అనుకోవచ్చు, దీన్ని వెస్ట్, దీన్ని నార్త్, దీన్ని సౌత్ అంటాము. సో ఇప్పుడు ఇక్కడ పోల్ ఉన్నప్పుడు సూర్యుడు తూర్పులో ఉన్నప్పుడు ఈస్ట్లో ఉన్నప్పుడు నీడ ఎటువైపు పడుతుందంటే నీడ మనకి వెస్ట్ వైపు పడుతుంది. సో నీడ మనకి ఇలా వెస్ట్ వైపు పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ కేసు ఏంటంటే దీన్ని గోపాల్ అనే వ్యక్తి ఈ పోల్ను చూస్తూ ఉన్నాడు, కానీ ఈ నీడ ఎటువైపు పడిందంటే గోపాల్కి కుడివైపు పడింది అన్నారు. సో ఇక్కడ మనం ఇక్కడ 2 కేసులు తీసుకోవచ్చు. ఒక కేసు వచ్చేసి గోపాల్ పోల్కి ఎదురుగా ఈ వైపు నుంచి చూస్తూ ఉండొచ్చు, లేకపోతే గోపాల్ పోల్ని అటువైపు నుంచి కూడా చూస్తూ ఉండొచ్చు. ఇక్కడ నుంచి గోపాల్ చూడలేడు, ఎందుకంటే ఇక్కడ నీడ అనేది తన కుడివైపు పడుతుంది అన్నారు. కాబట్టి నీడ ఇలా పడితే ఇది నీడ అనేది ఇక్కడ ఎదురుగా పడుతుంది కాబట్టి అది సాధ్యం ఇక్కడ కాదు. కాబట్టి ఇది ఇక్కడ నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు గోపాల్ ఒకవేళ నార్త్ వైపు చూస్తూ ఉన్నట్టు అయితే ఇది ఇతని రైట్ సైడ్ అవుతుంది, ఇది ఇతని లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే ఇది ఇక్కడ కుడివైపు అవుతుంది, ఇది ఎడమ వైపు అవుతుంది. అదే ఒకవేళ గోపాల్ సౌత్ అంటే గోపాల్ ఒక దక్షిణ వైపు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఆ స్తంభం యొక్క నీడ అతనికి కుడివైపున ఉంది అన్నాడు. సో స్తంభం నీడ కుడివైపున ఉంది అంటే పైన ఉన్న కండిషన్ కరెక్ట్ అవుతుంది, కింద ఉన్న కండిషన్ అనేది మనకి ఇక్కడ రాంగ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు గోపాల్ ఏ డైరెక్షన్లో చూస్తున్నాడంటే గోపాల్ సౌత్కు చూస్తున్నాడు అని మనము దక్షిణ వైపు అని మనం ఇక్కడ ఆన్సర్ మనం ఇక్కడ పెట్టచ్చు. సో ఈ కేసు ఏంటంటే ఇక్కడ 2 ఉంటుంది. గోపాల్
ఈస్ట్ వైపు ఉన్న ఇక్కడ ఈస్ట్ వైపు అనొచ్చు. ఒక్కోసారి ఎగ్జామ్లో ఏమవుతుందంటే ఒక ఈవినింగ్, ఒక సాయంత్రం అంటారు. సో సాయంత్రం అనేటప్పుడు మనం ఇక్కడ సూర్యుడిని వెస్ట్లో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఉదయం అన్నప్పుడు ఈస్ట్లో పెట్టాలి, సాయంత్రం అన్నప్పుడు సన్ని సూర్యుడు వెస్ట్లో పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే నీడలో డైరెక్షన్లో మనకి చేంజ్ వస్తుంది. ఇప్పుడు మరొక ప్రశ్న. నేను మరియు నా స్నేహితుడు పరస్పరం 100 మీటర్ల దూరంలో ఉన్న వేరువేరు ప్రదేశాల నుండి ఏకకాలంలో ఎదురెదురుగా ప్రయాణం ప్రారంభించాము. సో 30 మీటర్లు నడిచిన తర్వాత నా స్నేహితుడు ఎడమవైపు తిరిగి 10 మీటర్లు వెళ్ళాడు. మళ్ళీ కుడివైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళాడు. మరలా కుడివైపు తిరిగి వెనుక మరలి తన ప్రారంభ స్థానానికి వైపు నడిచాను. మా యొక్క వేగాలు సమానంగా ఉంటే మా మధ్య దూరం ఎంత అన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ 2 ప్రశ్నలు. ఇక్కడ మనకి డైరెక్షన్స్ ఇచ్చాడు, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. సో నేను నా స్నేహితుడు పరస్పరంగా 100 మీటర్ల దూరంలో ఉన్నాము. సో ఇక్కడ మా ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే మనం ఇక్కడ 100 మీటర్లు అని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటంటే నేను నా ఫ్రెండ్ ఒకేసారి ఏకకాలంలో ఎదురెదురుగా ప్రయాణం అనేది మనము ప్రారంభించాము. సో మొదటిగా ఏమైందంటే నా స్నేహితుడు కాలంలో ప్రయాణం ప్రారంభించాము. 30 మీటర్ల తర్వాత నా స్నేహితుడు ఎడమవైపు తిరిగాడు అంటే ఒకవేళ నా స్నేహితుడు ఇక్కడ నుంచి ప్రయాణం స్టార్ట్ చేశాడు అనుకుంటే ఇతను మొదటగా ఎన్ని మీటర్లు నడిచాడు అంటే ఇతను ఒక 30 మీటర్లు నడిచాడు. 30 మీటర్లు నడిచిన తర్వాత అతను ఎటువైపు తిరుగుతున్నాడు అంటే నా స్నేహితుడు ఎడమవైపు తిరిగి 10 మీటర్లు వెళ్ళాడు అన్నాడు. అంటే నా స్నేహితుడు ఇలా ఎడమవైపు తిరిగి ఇలా పైకి వెళ్ళి అంటే నార్త్ వైపు వెళ్ళి ఒక 10 మీటర్లు వెళ్ళాడు అన్నాము. సో మళ్ళీ కుడివైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళాడు అన్నాడు. సో మళ్ళీ కుడివైపు కంటే ఇలా తిరిగి ఎన్ని మీటర్లు వెళ్ళాడు అంటే ఇక్కడ కూడా ఒక 20 మీటర్లు వెళ్ళాడు. మరలా కుడివైపు తిరిగి వెనుకకు మరలి తన ప్రారంభ స్థానం వైపుకు నడిచాను. అంటే ఇక్కడ నుంచి నా స్నేహితుడు మళ్ళీ మెయిన్ రోడ్డు పైకి వచ్చాడు. అంటే ఇక్కడ మా యొక్క వేగాలు సమానంగా ఉంటే మా మధ్య దూరం ఎంత అన్నాడు. సో మా మధ్య ఉన్న వేగం వచ్చేసి ఒకటే. అంటే ఇప్పుడు నా స్నేహితుడు మొత్తం అంటే టోటల్గా ఎన్ని మీటర్లు మూవ్ అయ్యాడు, ఎన్ని మీటర్లు కదిలాడు అంటే మొదటగా 30 మీటర్లు, తర్వాత 10 మీటర్లు నార్త్కి వెళ్ళాడు, తర్వాత మళ్ళీ కుడివైపు తిరిగి అంటే ఈస్ట్ వైపు తిరిగి ఎన్ని మీటర్లు వెళ్ళాడంటే 20 మీటర్లు వెళ్ళాడు. ప్లస్ ఆ ప్లేస్ నుంచి మళ్ళీ మెయిన్ రోడ్ రావడానికి కూడా ఇక్కడ మళ్ళీ తను ఒక 10 మీటర్లు మూయాడు కాబట్టి దీన్ని మనం ఇక్కడ +10 అని రాసుకోవాలి. సో మొత్తంగా చూసినట్టయితే నా ఫ్రెండ్ ఎన్ని మీటర్లు మూవ్ అయ్యాడు, ఎన్ని మీటర్లు కదిలాడంటే 70 మీటర్లు కదిలాడు. సో ఇక్కడ మా ఫ్రెండ్ 70 మీటర్లు కదిలాడు అంటే ఇప్పుడు నేను ఎన్ని మీటర్లు కదిలానంటే నేను కూడా 70 మీటర్లు కదిలాను. సో కానీ ఇక్కడ నేను 70 మీటర్లు కదిలాను, మా ఫ్రెండ్ కూడా ఇక్కడ 70 మీటర్లే కదిలాడు. కానీ మా ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఇక్కడ ఒకసారి మధ్యలో ఎడమ వైపుకి వెళ్ళి మళ్ళీ కుడివైపుకి వెళ్ళి మళ్ళీ కుడివైపు తిరగడంతో అక్కడ కొంచెం డిస్టెన్స్ అనేది మెయిన్ రోడ్ మీద లేదు. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఇక్కడ 30 మీటర్లు ప్లస్ ఇక్కడ 20 మీటర్లు అంటే ఎఫెక్టివ్గా అంటే రోడ్డు మీద నడిచిన డిస్టెన్స్ ఎంత ఇక్కడ అంటే మా ఫ్రెండ్ ఓన్లీ ఇక్కడ 50 మీటర్లే. ఇప్పుడు మా ఫ్రెండ్ 50 మీటర్లు నడిచాడు. సో మిగతా డిస్టెన్స్ మొత్తం ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 100 మీటర్లు. మిగతా డిస్టెన్స్ ఎంత అంటే మిగతాది 50 మీటర్లు. సో ఈ 50 మీటర్లలో నేను అంటే ఇప్పుడు నేను ఎంత డిస్టెన్స్ నడిచాను అంటే నేను డిస్టెన్స్ నడిచింది మాత్రం 70 మీటర్లు. ఎందుకంటే నేను నా స్నేహితుడి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 70 మీటర్లు. సో నేను ఇక్కడ నుంచి 70 మీటర్లు ప్రారంభించాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి 50 మీటర్లు, మిగతా 20 మీటర్లు ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి మిగతా 20 మీటర్లు వచ్చాను. అంటే నేనేమో ఇక్కడున్నాను, మా స్నేహితుడు ఏమో వచ్చేసి ఇక్కడ ఉన్నాడు, మా స్నేహితుడు ఇక్కడ ఉన్నారు. సో మా ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వచ్చేసి 20 మీటర్లు. సో ఆన్సర్ వచ్చేసి మనకి బి 20 మీటర్లు అని మనకి ఇక్కడ ఆన్సర్ అనేది వచ్చింది. ఇప్పుడు మనము మరొక ప్రశ్న చూద్దాం. ఇక్కడ వచ్చేసి 13వ ప్రశ్న. పి నుండి 2 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దశలో కే అనే ఒక స్థలం ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే పి నుండి 2 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దశలో కే అను ఒక స్థలం మనకి ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి వాయువ్య దశ అంటే ఇక్కడ మనకి నార్త్ వెస్ట్. సో పి నుండి 2 కిలోమీటర్ల దూరంలో అన్నాడు. అంటే పి నుండి 2 కిలోమీటర్లు అంటే ఇక్కడ రిఫరెన్స్ ఎవరు అంటే ఇక్కడ మనకి పి, ఎందుకంటే ఇతను పితో పోలుస్తున్నాడు కాబట్టి. సో ఇక్కడ పీని పెడితే ఒకవేళ సో పీకి ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇది మనకి ఇక్కడ సౌత్ ఉంది. సో ఇతను ఏమన్నాడండి ఇక్కడ వాయువ్య దిశ అన్నాడు. సో ఇక్కడ మనకి వాయువ్య దిశ అంటే మనకి ఏమొస్తుందంటే నార్త్ వెస్ట్ అన్నాడు. సో నార్త్ వెస్ట్ ఎన్ని అంటే 2 కిలోమీటర్లు. అంటే ఇక్కడ పి నుంచి నార్త్ వెస్ట్ డైరెక్షన్స్లో ఇలా మనము 2 కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఎవరున్నారు అంటే
కే అను ఒక స్థలం ఇక్కడ మనకి ఉంది. ఇక్కడ మనకి ఏముందంటే కే అనే స్థలం ఒకటి మనకి ఇక్కడ ఉంది. కే నుండి 2 కిలోమీటర్ దూరంలో నైరుతి దిశలో ఆర్ అనే ఒక స్థలం ఉంది. సో కే నుండి అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి రిఫరెన్స్ ఎవరు అంటే ఇక్కడ మనకి రిఫరెన్స్ ఇక్కడ కే అని చెప్పొచ్చు. కే రిఫరెన్స్ అయినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇక్కడ కూడా మనకి ఈస్ట్ వస్తుంది, ఇక్కడ వెస్ట్ వస్తుంది, ఇక్కడ పైన నార్త్ వస్తుంది, మనకి ఇక్కడ సౌత్ వస్తుంది. కానీ ఇక్కడ ఏమనంటే నైరుతి అన్నాడు. సో నైరుతి అంటే మనకి ఇక్కడ సౌత్ వెస్ట్ వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ నుంచి ఇతనున్న దూరం ఎంత అంటే ఇక్కడ మనకి 2 కిలోమీటర్లు అని మనం ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇతను 2 కిలోమీటర్ల నడక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక ప్లేస్ ఉంది. అదే ఇక్కడ మనకి ఆర్ అని మనకి ఇక్కడ వచ్చింది. సో ఆర్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో వాయువ్య దిశలో ఎం అని ఒక స్థలం ఉంది. సో ఇక్కడ ఆర్ నుండి అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఆర్ కూడా మనకి ఒక రిఫరెన్స్ లాగా మారుతుంది. సో ఇక్కడ ఆర్ అనేది ఇక్కడ ఈస్ట్ అవుతుంది, ఇక్కడ వెస్ట్ అవుతుంది, ఇక్కడ నార్త్ అవుతుంది, ఇక్కడ సౌత్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ వాయువ్య దిశ అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ నార్త్ వెస్ట్ అవుతుంది. సో ఇలా నార్త్ వెస్ట్లో 2 కిలోమీటర్లు తర్వాత చూస్తే ఇక్కడ ఎవరున్నారు అంటే ఇక్కడ మనకి ఎం అనే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు, ఆర్ ఎం అనే ఒక స్థలం అనేది ఇక్కడ ఉంది. సో ఎం నుండి 2 కిలోమీటర్ దూరంలో నైరుతి దిశలో టీ అనే ఒక స్థలం ఉంది. సో ఎం నుండి అన్నాడు కాబట్టి ఇక్కడ మనము స్టార్టింగ్ అంటే మనం ఎమ్తో పోల్చాలి కాబట్టి ఎం అనేది ఒక రిఫరెన్స్గా తీసుకుంటే ఎంకి ఇక్కడ డైరెక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఈస్ట్ అవుతుంది, ఇక్కడ వెస్ట్ అవుతుంది, ఇక్కడ నార్త్ అవుతుంది, ఇక్కడ సౌత్ అవుతుంది. కానీ ఏ దిశ అన్నాడు మళ్ళీ నైరుతి దిశ అన్నాడు. సో నైరుతి దిశ అనగా మళ్ళీ ఇక్కడ మనకి సౌత్ వెస్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఏ స్థలం ఉందంటే ఇక్కడ మనకి టీ అనే స్థలం ఇక్కడ మనకి ఉంది. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే పి నుండి టీ అనే స్థలం ఏ దిశలో ఉంది అంటున్నాడు. సో టీ అనేది అంటే మనకి ఇక్కడ టీ అని వచ్చింది, టీ అనేది ఏ దిశలో ఉంది దేంతో పోల్చుకుంటే అంటే పితో పోల్చుకుంటే అంటే మనకి ఇక్కడ వెస్ట్ అని మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ పడమర అంటే వెస్ట్ అనే ఆన్సర్ మనకి ఇక్కడ వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది ఇప్పుడు ఒక ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ అవుతుంది అని మనకి చెప్పచ్చు. ఇక్కడ ఏమన్నా అంటే ఒక చతురస్రార క్షేత్రం ఏబిసిడి 90 మీటర్లు అన్నాడు. మరి దాని యొక్క కర్ణం ఏసీ ఉత్తరం నుండి దక్షిణం వైపుకు ఉంది అన్నాడు. సో ఇక్కడ మనం ఒక చతురస్రాకార క్షేత్రం అంటే మనకి ఇక్కడ ఒక స్క్వేర్ తీసుకున్నాము. సో ఈ స్క్వేర్ ఏమంటున్నాడంటే అది 90 మీటర్లు అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏబిసిడి అనే ఒక స్క్వేర్ తీసుకుంటే దాంట్లో ఈచ్ సైడ్ వచ్చేసి 90 మీటర్లు అన్నాడు. సో ఇది 90 మీటర్లు అవుతుంది, ఇక్కడ 90 మీటర్లు అవుతుంది, మొత్తం మనకి ఇక్కడ 90 మీటర్లు అవుతుంది. అంటే దాని యొక్క కర్ణం ఏసీ ఉత్తరం నుండి దక్షిణం వైపు ఉంది. అంటే కర్ణం వచ్చేసి ఇక్కడ మనకి ఏసీ అన్నాడు. సో ఏసీ ఎలా ఉందంటే మనకి నార్త్ టు సౌత్ అన్నాడు, అంటే ఉత్తరం నుంచి దక్షిణం అన్నాడు. అంటే మనకి ఇది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఇది నార్త్ అవుతుంది, ఇక్కడ మనకి ఇది సౌత్ అవుతుంది. అయితే శీర్షం బి అనున్నది శీర్షం డికు పశ్చిమ దిశలో ఉంది అన్నాడు. సో ఇక్కడ మనకు బీడీని కంపేర్ చేస్తున్నాడు. సో ఈ బీడీకి కంపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇది ఈస్ట్ అవుతుంది, మనకి ఇది ఇక్కడ వెస్ట్ అవుతుంది. సో కానీ ఇక్కడ రోహన్ మరియు రాహుల్ పరస్పరం శీర్షం సి నుండి ఒకరు గడియారం మలు దిశలో మరొకరు గడియారం ముళ్ళు వ్యతిరేక దిశలో 8 కిలోమీటర్లు మరియు 10 కిలోమీటర్ల వేగంతో నడవడం ప్రారంభించారు అన్నారు. సో ఇక్కడ బి నుంచి ఎవరు ప్రారంభించారు, నడక ఎవరు ప్రారంభించారు అంటే మనకి ఇక్కడ రోహన్. సో ఇక్కడ మనకి ఇక్కడ రోహన్ అనే అతను ROHAN అనుకుందాం. రోహన్ అనే అతను బి నుంచి నడవడం స్టార్ట్ చేశాడు. మళ్ళీ శీర్షం సి నుంచి ఎవరు నడవడం స్టార్ట్ చేశారు అంటే మనకి ఇక్కడ రాహుల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఎవరు స్టార్ట్ చేస్తున్నారంటే రాహుల్ అని ఇక్కడ నేను చెప్పచ్చు. సో ఒకరు గడియారం మలు దిశలో మరొకరు గడియారం ముళ్ళు వ్యతిరేక దిశలో అన్నారు. అంటే ఇక్కడ రోహన్ ఏ వైపు నడుస్తున్నాడు అంటే రోహన్ ఇక్కడ వచ్చేసి గడియారం దిశలో ఉంది కాబట్టి ఇక్కడ తను క్లాక్ వైజ్ అనొచ్చు. కానీ రాహుల్ వచ్చేసి గడియారంకి వ్యతిరేక దిశలో వెళ్తున్నాడు కాబట్టి దీన్ని నేను డైరెక్ట్గా యాంటీ క్లాక్ వైజ్ అని నేను ఇక్కడ రాయొచ్చు. సో తర్వాత కండిషన్ ఏంటంటే రోహన్ వచ్చేసి 8 కిలోమీటర్లు, రాహుల్ వచ్చేసి 10 కిలోమీటర్లు ప్రతి గంట వేగంతో నడుస్తున్నారు. అంటే రోహన్ వచ్చేసి ఇక్కడ మనకి ఎన్ని కిలోమీటర్లు అంటే ప్రతి గంటకి 8 కిలోమీటర్లు, రాహుల్ వచ్చేసి ప్రతి గంటకి 10 కిలోమీటర్ల దిశలో ప్రారంభించారు. అయినా వాళ్ళు మరలా ఎక్కడ కలుసుకుంటారు అంటే మొదటిసారి కలుసుకుంటారు, మరలా అంటే మళ్ళీ ఇక్కడ రెండోసారి ఎక్కడ కలుసుకుంటారు అంటే సెకండ్ టైం ఎక్కడ కలుస్తారు అంటున్నారు. సో ఈ ప్రశ్నను మనం చూసినట్టు అయితే ఈ ప్రశ్నలో మొదటగా ఇద్దరు కలిసి ఎంత దూరం ప్రయాణించారు, ఆ ఇద్దరు కలిసిన మొత్తం ప్రయాణంలో ఎవరెంత ప్రయాణించారో తెలుసుకుంటే మనకు ఆన్సర్ చాలా సులువుగా వస్తుంది. మొదటగా ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారో చూద్దాం. అంటే ఇద్దరు కలవడానికి ఎంత దూరం ప్రయాణించారో చూద్దాం. సో ఇక్కడ మనకి
రోహన్ అనే వ్యక్తి బి నుంచి స్టార్ట్ చేసి ఇలా స్క్వేర్లో ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. అలాగే రాహుల్ అనే వ్యక్తి కూడా సి దగ్గర స్టార్ట్ అయ్యి ఇలా డి వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. సో ఇద్దరు ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఒక దగ్గర కలుసుకుంటారు అనుకోండి, ఇక్కడెక్కడో కలుసుకుంటారు. ఇప్పుడు చూసినట్టయితే ఇద్దరు అంటే రాహుల్ రోహన్ ఇద్దరు కలిసి ఎంత ప్రయాణించారు అంటే ఇక్కడ ఉన్న మొత్తం బ్లూ కలర్లో వచ్చింది అది 90 90 90 అంటే ఇద్దరు కలిసి మొదటిసారి కనుక్కోవడానికి 270 అంటే 90 90 90 అంటే మనకి ఇక్కడ మొత్తము 270 మీటర్లు ప్రయాణించారు. సో 200 మీటర్లు 70 ఎప్పుడు ప్రయాణించారంటే మొదటిసారి కలుసుకోవడానికి. అంటే బి నుంచి ఏమో రోహన్ నడుస్తున్నాడు, సి నుంచి రాహుల్ నడుస్తున్నారు. సో ఇద్దరు కలవడానికి ఎన్ని మీటర్లు వచ్చిందంటే ఇక్కడ మనము 270 మీటర్లు నడిచారు అని చెప్పచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న వచ్చేసి రెండోసారి ఎక్కడ కలుసుకున్నారు అంటున్నారు. సో రెండోసారి ఎక్కడ కలుసుకున్నారో తెలుసుకోవడానికి ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ సారి ఎక్కడో కలుసుకున్నారు అనుకుందాం. తర్వాత రాహుల్ మాత్రం ఇదే డైరెక్షన్ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలాగే రోహన్ వచ్చేసి ఇలా డైరెక్షన్లో ఇలా కలుసుకుంటూ ఇలా వెళ్తున్నారు. సో మళ్ళీ వీళ్ళిద్దరు ఇలా నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడెక్కడో రెండోసారి ఇక్కడెక్కడో కలుసుకుంటారు అనుకుందాం. సో ఇప్పుడు చూస్తే వీళ్ళు రెండోసారి కలవడానికి ఇద్దరు కలిసి ప్రయాణించిన దూరం ఎంత అన్నాడు అనుకోండి. సో ఇద్దరు కలిసిన ప్రయాణం వచ్చేసి ఇక్కడ ఈ గ్రీన్ కలర్లో ఈ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో ఆ గ్రీన్ కలర్ మొత్తం ఇద్దరు కలిసి ప్రయాణించిన దూరం కాబట్టి ఇక్కడ ఇద్దరు కలిసి ప్రయాణించిన దూరం ఎంత అంటే 90 90 90 90 అంటే మొత్తం ఇక్కడ మనము 360 మీటర్లు అని మనం చెప్పచ్చు. సో ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే ఇద్దరు కలిసి పోయిన డిస్టెన్స్ ఎంత అంటే రెండు చూసుకుంటే 630 మీటర్లు. మనకి ఇక్కడ రాహుల్ యొక్క వేగం తెలుసు, రోహన్ యొక్క వేగం తెలుసు. ఇక్కడ మనకి రాహుల్ యొక్క వేగం వచ్చేసి గంటకు 10 కిలోమీటర్లు, వేరాస్ రోహన్ ఒక స్పీడ్ వచ్చేసి గంటకు 8 కిలోమీటర్లు. వీటి స్పీడ్ నిష్పత్తి ఎంత అంటే ఇతను వచ్చేసి 5, ఇక్కడ ఇది వచ్చేసి 4, అంటే రేషియో వచ్చేసి 5:4 అన్నది. ఇప్పుడు నాకు ఇద్దరు కలిసి ప్రయాణించిన దూరం తెలుసు, నాకు వాళ్ళ యొక్క వేగాలు కూడా నాకు ఇప్పుడు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత దూరం ప్రయాణించారో చూద్దాం. ఇక్కడ డిస్టెన్స్ రాహుల్ ఎంత ట్రావెల్ చేశాడు అనుకుంటే మొత్తం ఉన్న డిస్టెన్స్లో అది వచ్చేసి 630 మీటర్లలో రాహుల్ ఎంత ప్రయాణించాడంటే మొత్తం 5 పార్ట్స్ అంటే 5 పార్ట్లు ప్రయాణించాడంటే నేను 5/9 అని రాసుకోవచ్చు. అంటే నాకు ఇది 350 అని వస్తుంది. అలానే రాహుల్ వచ్చింది మనకి. ఇప్పుడు రోహన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటే ఇది కూడా 630 × 4/9 అని రాసుకోవచ్చు. ఇది రాసుకుంటే మనకి ఇక్కడ 280 అని మనకి వస్తుంది. సో అంటే మనకి రాహుల్ ప్రయాణించిన డిస్టెన్స్ ఎంత అంటే 350, రోహన్ ప్రయాణించిన డిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ ఎంత దూరం ప్రయాణించినట్టు మనకి ఇక్కడ 280 అని వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రశ్నని ఎవరు ఎంత దూరం ప్రయాణించారో ఇక్కడ మనం చూద్దాం. సో రాహుల్ ఇక్కడ స్టార్ట్ చేశాడు. రాహుల్ ఇక్కడ స్టార్ట్ చేసి మొత్తం ఎన్ని మీటర్లు ప్రయాణించాడంటే 350 మీటర్లు ప్రయాణించాడు. అంటే రాహుల్ ఇక్కడ నుంచి ఇలా ప్రయాణిస్తూ ఇక్కడ 90, తర్వాత ఇక్కడికి వచ్చాక 180, మళ్ళీ ఇక్కడికి వచ్చాక 270, ఇంకా ఎంత ఉంది 350 మీటర్లు ప్రయాణించాడు కాబట్టి ఇంకా 80 మీటర్లు ప్రయాణించాలి. సో ఇక్కడ నుంచి 90 వచ్చాడు, మళ్ళీ 90 వచ్చాడు, మళ్ళీ 90 వచ్చాడు. ఇప్పుడేమో ఇలా ప్రయాణిస్తూ ఒక 80 మీటర్లు ప్రయాణించాడు. అంటే సికి ఇక్కడ ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 10 మీటర్లు, ఇక్కడ నుంచి అంటే ఈ పాయింట్ నుంచి బికి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 80 మీటర్లు. ఇప్పుడు రోహన్ మొత్తం ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 280 మీటర్లు. సో రోహన్ వచ్చేసి మనకి ఇక్కడ 280 మీటర్లు ప్రయాణించాడు. అంటే రోహన్ ఇక్కడ నుంచి ప్రయాణిస్తున్నాడు బి నుంచి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 90, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 180, మళ్ళీ ఇక్కడ సి వరకు వచ్చేసి 270. కానీ ప్రయాణించింది ఎంత అంటే 280 కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పాయింట్కి చేరుకున్నారు. అంటే ఇద్దరు కలిసి ఇక్కడ చేరుకున్నారు. సో ఇద్దరు ఎక్కడ చేరుకున్నారు అంటే ఆన్ బీసీ మీద సి నుంచి 10 మీటర్ల దూరంలో అన్నాడు. సో అప్పుడు మా ఆన్సర్ వచ్చేసి డి వస్తుంది. అంటే బీసీ భుజంపై శీర్షం సి నుండి 10 మీటర్ల దూరంలో ఉన్న బిందువు వద్దకి చేర్చుకున్నారు అని మనకి ఇక్కడ వచ్చింది. సో ఈరోజు డైరెక్షన్స్లోని కొన్ని మెథడ్స్, కొన్ని షార్ట్ కట్ మెథడ్స్, కొన్ని మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి చూసాము. మరోసారి కొత్త టాపిక్తో కలుసుకుందాం.